పక్కన ఐజాక్ పాస్టర్ గారు కూడా కుడివైపున చేర్చివేయబడ్డాయి. వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో దైవజనులు, దూర ప్రాంతం నుండి వచ్చిన దేవుని సేవకులు ఈ రాత్రి మన మధ్యలో పరిచయం చేయడానికి పిలువబడిన గనులైన సేవకులు దేవరాజయ్య గారిని బట్టి మనం అందరూ చప్పలు కొడుతూ ఉండగా, ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉండగా దైవ సేవకులకి మనం సమయాన్ని అప్పగిద్దాం. Praise the Lord. Hallelujah. రెండు చేతులు పైకెత్తి ఒకసారి అందరూ ప్రభు దగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యం అందించడానికి నన్ను ఎంతో ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానించినటువంటి పెద్దలు, దైవజనులు దావీదయ్య గారికి, అలాగే కుమారులు దైవ సేవకులు రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే పెద్దలు కృపావరమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ కూడా ప్రభు పేరిట అందరికీ శుభవందనాలు. ఇంకా వెనకాల ఆయా ప్రాంతాల్లో ఉన్న దైవజనులకు కూడా హృదయపూర్వక వందనాలు. పెద్దలకు, గ్రామస్తులకు, ఇంకా గ్రామ పెద్దలైన వారు, ఘనులైన వారి స్థలంలో ఉంటే వారికి కూడా ప్రభు పేరట నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నేను త్వరగా ముగించాలంటే మీరు కొంచెం జాగ్రత్తగా కూర్చోవాలి. వెనక వైపు రోడ్ల మీద నిలబడిన వాళ్ళు ఈ ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది. కనీసం వాక్యం విన్నంతసేపు అయినా మీరు కూర్చుంటే బాగుంటుంది. తర్వాత మీరు వెనక్కి వెళుదురు. దయచేసి వెనక వైపు ఉన్న వారిని వచ్చి ఇక్కడ కూర్చోవాలని మనం చేస్తున్నాను. దేవుని వాక్యం విన్నంతసేపు కాస్త ఇంతమందిని మిమ్మల్ని కంట్రోల్ చేయటం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు, కానీ మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి. పిల్లల్ని కొంచెం అటు ఇటు తిరగనివ్వకుండా చూడండి. కాస్త జాగ్రత్తగా ఈ టోపీలు ఉన్న వాళ్ళు టోపీలు తీసేయండి, తీసి ఒళ్ళో పెట్టుకోండి, చేతులు కట్టుకోండి. స్త్రీలందరూ చక్కగా తలల మీద ముసుగులు వేసుకోండి, చేతులు కట్టుకోండి. చేతులు కడితే మీకు చలి పెట్టదు. అదనమాట. రైట్. వాక్యం మీద కాస్త శ్రద్ధ ఉంచుదాం. ఇక పిల్లల్ని ఈ మధ్యలో ముందుకి వెనక్కి రానివ్వకండి. కొంచెం ఆ వెనక వైపు ఉన్న వాళ్ళు కాస్త పిల్లల్ని ముందు వెనక్కి రానివ్వకండి. ఆ పిల్లలు మన ఏదో తీర్థంలో తిరిగినట్లుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని కూర్చోమంటే బాగుంటుంది. దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. నేను చాలా త్వరగానే ముగించి కాస్త భోంచేసి నేను వెళ్ళిపోతాను. ఇక మీరు చక్కగా పాటలు పాడతారు, వాక్యాలు చెప్తారు. మీరు పిల్లలందరూ ఆ తర్వాత కేక్ కటింగ్, ఇక చాలా కార్యక్రమాలు ఉంటాయిగా, ఇవన్నీ చక్కగా చేసుకుందరు. కొంత సమయం వాక్యం మీద శ్రద్ధ ఉంచండి. నా గొడవ అయిపోయింది అనుకోండి, ఇక మీకు గొడవ ఉండదు. ఇంకా హల్లెలూయా. నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, మీ అందరికి టెన్షనే. కాబట్టి దేవుని వాక్యం ముందు మనం విందాం చాలా శ్రద్ధగా. చాలా తక్కువ సమయం నేను మాట్లాడాలి అంటే మీరెవరు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి. ఎవరైనా కదిలినా టైం పెరుక్కుండా వెళ్ళిపోద్ది. అలాగా దానిని బట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే టైం అంత కిందకు దిగుద్ది. మీరు ఏమాత్రం కదుళ్ళు మెదుళ్ళు జరిగితే టైం పెరుగుద్ది. దాన్ని బట్టి మీరు చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. చాలా మంచివాళ్ళు, చాలా చక్కగా దేవుని వాక్యం కొరకు ఆసక్తితో ఉన్నారు. దైవ సేవకులు కూడా ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకు దేవుని వాక్యం వినిపించాలి అని ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క సేవకులను కూడా వారు ఆహ్వానించారు.
ప్రియులారా, ఈ రాత్రి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ అనగానే వాక్యం మీద అంతగా శ్రద్ధ చేయం. పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి ప్రసంగాలు వినే మనసు ఉండదు. పుట్టినరోజు జరుగుతున్నప్పుడు పుట్టినరోజు ప్రసంగం వినే మనసు ఉండదు. ఇక ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన వాక్యం వినేటువంటి మనసు ఉండదు, హడావిడిలో ఉంటారు. మరి ఈ మెసేజ్లు ఎప్పుడైనా చర్చిలో చెబుతారా అంటే చర్చిలో చెప్పరు. చర్చిలో విశ్వాసం, ప్రార్థన, ఇంకేదో సందర్భాల గురించి మాట్లాడతాం. కానీ ఈ క్రిస్మస్ ఆరాధనలో యావత్తు క్రైస్తవ ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. మనం ఒక్కొక్కటి వివరంగా నేర్చుకునేటువంటి సమయం కాదు. కారణం ఏంటంటే కొండంత కార్యక్రమాలు పెట్టుకుని ఉంటాం ఒక రోజులో మనం. కనుక విస్తరించే వాక్యం చెప్తున్నాం అనుకోండి, మిగతా కార్యక్రమాలన్నీ మూలనడిపోతాయి కదా. అందుకు విస్తరించి దేవుని వాక్యం చెప్పడానికి అవకాశం కుదరదు. ఇప్పుడు అన్ని విషయాలు చెప్పను కానీ కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, ఈ సంతోషము, ఈ ఆనందం దేని కొరకంటే, మీరు 2 ముక్కలు తినేసేసి 2 ముద్దలు తినేసి వెంటనే వచ్చేయండి మళ్ళీ. ఈ సంతోషం, ఈ ఆనందం దేనికోసం అంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడండి. అంతేనండి, ఇంకేమన్నా? రక్షకుడైనటువంటి దేవుడు పరలోకాన్ని నుంచి భూమి మీదకి వచ్చినందుకు ఈ సంబరం, ఈ సంతోషం మనకి. ప్రియులారా, ఒక మాట మీ మనసులో పెట్టాలనుకుంటున్నాను. పరలోకమందున్నటువంటి మహామహిమ కలిగినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడే ఇంత సంబరం అయితే, ఒక అద్భుతమైన రోజు రాబోతుంది. అదే రోజో తెలుసండి? ఏ మహిమ కలిగిన రాజ్యాన్ని విడిచిపెట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడో మనందరినీ ఆ మహిమ గల రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళే రోజు ఒక రోజు రాబోతుంది. సంతోషంగా ఉన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహిమ కలిగినటువంటి దేవుడు మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని నుంచి మన మధ్యలోనికి వస్తేనే ఇంత ఆనందం ఉంది కదా. ఒక రోజు రాబోతుందట, ఆయన ఉండే చోటికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా రాబోతున్నాడు. దాన్ని 2వ రాకడ అంటాం. ప్రభువారు ఎందుకు రాబోతున్నాడంటే ఆయన ఉండి చోటికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. అది ఇంకెంత సంబరం అంటారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని స్వస్థపరిచాడు. ఓకే, ఆరోగ్యం వచ్చింది. ఎంతకాలం బతుకుతాం? 50 సంవత్సరాల వయసులో దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. ఇంకో 20 సంవత్సరాలు బ్రతుకుతాం, 30 సంవత్సరాలు బ్రతుకుతాం. దేవుడు నీకు 10 ఎకరాల పొలం ఇచ్చాడు. ఎంతకాలం అనుభవిస్తావు? 50 లక్షల బిల్డింగ్ ఇచ్చాడు. ఎంతకాలం అనుభవిస్తావు? స్థిరం, శాశ్వతం కాదుగా. 70-80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అయినా దుకాణం సదరాలి కదా. అమ్మా, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే కల్తీ లేని పాలు తాగితే ఇంకో 10 వేసుకోండి పోని. అక్కడికి ఎన్నైనాయి? 90 అయినాయి. ఎరువులు, పురుగు మందులు వేయని, కూరగాయలన్నీ తిని బతుకమనుకోండి, ఇంకో 10 వేసుకోండి పోని. అక్కడికి ఎన్నైనాయి? 100 సంవత్సరాలు అయినాయి. పోనీ చీమ కూడా చావకుండా జాగ్రత్తగా నడుస్తూ చక్కగా సరిపడంగా ఆక్సిజన్ తీసుకుంటూ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, ఇంకో 10 వేసుకోండి పోని. అక్కడికి ఎన్నైనాయి? 110. 110 అయిన తర్వాత దుకాణం సదరాలో వద్దా? ఈ దుకాణం సదిరిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు మానవ జీవితానికి ఇచ్చినటువంటి స్వస్థత కానివ్వండి, విడుదల కానివ్వండి, ఆశీర్వాదాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, కొద్ది కాలం మాత్రమే అనుభవిస్తాం. ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత దేవుని చేత దీవించబడిన మనుషుడైనా ఒక రోజు ఖాళీ చెయ్యాలి ఈ స్థలాన్ని. అయితే మనం ఎంత ధన్యులం తెలుసండి. మనం ఈ లోకాన్ని ఖాళీ చేసిన తర్వాత ఏదో మనం గాల్లో మేఘాల్లో కలిసిపోయి, లేకపోతే మళ్ళీ ఇంకో జంతువులా పుట్టి ఇంకో జన్మెత్తి ఈ సెక్షనే ఉండదండి. సరాసరి మహిమ కలిగిన దేవుని రాజ్యంలోనికి వెళ్ళే ప్రజలం మనం. ఒక ఉన్నతమైన నిరీక్షణ కలిగిన జనులం మనం. హల్లెలూయా. నిబంధన ప్రజలం మనం.
నిరీక్షణ ఉన్నటువంటి జనులు రెండే రెండు ఏదైనా ముందు జరగవచ్చు. ఒకటి, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాం, లేదా ప్రభువే మధ్యాకాశంలోనికి వచ్చి కడబోర శబ్దం మ్రోగగానే కనురెప్ప పాటులో దేవుని యొక్క సంఘం ఎత్తబడుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాం. యుగ యుగాలు యేసయ్యతో ఆయన మహిమ కలిగిన రాజ్యములో ఆనందించబోతున్నాం. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నా తండ్రి అంటే అనేక నివాసములు, లేకపోతే చెప్తాను కదా మీకు, నేను మీకు స్థలము సిద్ధపరచ, నేనుండు చోటికి మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మలను. అంటే ఒక్కసారి వచ్చి మనల్ని రక్షించిన దేవుడు మరలా వస్తాడట. ఆ మహిమ కలిగిన రాకడలో మధ్యాకాశంలోకి వచ్చి కడబోర మ్రోగినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము లేస్తాము. వారు మనము కలిసి మేఘముల మీద కొనిపోబడతాం. యుగ యుగాలు యేసయ్యతో ఆనందిస్తాం. ఇదెంత అద్భుతమైందంటే, యేసయ్య మొదటి రాకడలోనే 70-80 సంవత్సరాలు జీవించే ఈ జీవితానికి ఇంత సంబరం, ఇంత ఆనందమైతే, మహిమ కలిగిన దేవుడు రెండవ రాకడలో రాబోతున్నాడు. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు శాశ్వత కాలం యేసయ్యతో మహిమ కలిగిన నగరములో మన కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ అందమైన రాజ వీధులలో, శుద్ధ సువర్ణంతో వేయబడిన వీధులలో, ఆ మహిమ కలిగిన నగరములో మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన నివాసములో యుగ యుగాలు యేసయ్యతో ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. అది ఇంకెంత భాగ్యం, ఇంకెంత సంబరం. అది యేసయ్య మొదటి రాకడ అనేది అందరికీ సంబరమే. మారు మనసు ఉన్న వారికి సంబరమే, మారు మనసు లేని వాళ్ళకి సంబరమే. ఏలేడు తందేటట్టుగా తాగేవాడికి సంబరమే, తాగిన వాడికి సంబరమే. లోకములో ఆనందించే వాడికి సంబరమే, లోకంలో ఆనందించని వాడికి సంబరమే. రాజకీయ నాయకులకు సంబరమే, అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి సంబరమే. అవునా కదా? యేసయ్య మొదటి రాకడ అంటే ఈ క్రిస్మస్ ఆనందం అనేది ప్రతి మనిషికి, దేవుణ్ణి తెలిసిన వారికి, తెలియని వారికి, పరిశుద్ధులకి, అపవిత్రులకి, నీతిమంతులకి, పాపులకి, అందరికీ పండగే. కానీ యేసయ్య రెండవ రాకడ ఉందో చూసారండి, అది అందరికీ పండగ కాదు, అది పరిశుద్ధులకు మాత్రమే పండగ. ఆమేన్. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆయన మహిమ కలిగిన రెండవ రాకడ అందరికీ పండగ కాదు, అది క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది మహిమ కలిగిన దేవుని రాకడ కొరకు వారి జీవితాన్ని జాగ్రత్త పరుచుకుని దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారికే సంబరం. అది మిగతా వాళ్ళందరికీ రొమ్ము కొట్టుకునే రోజు. అది ఈరోజు అందరికీ సంబరమే. ఇది అల్లరితో కూడినటువంటి వారికి సంబరమే, లోకములో జీవించిన వారికి సంబరమే, మారుమనసు ఉన్న వారికి సంబరమే, మారుమనసు లేని వారికి సంబరమే, తాగే వాళ్ళకి సంబరమే, తినే వాళ్ళకి సంబరమే, ఎగిరే వాళ్ళకి సంబరమే, రాజకీయ నాయకులకు సంబరమే, వ్యాపారస్తులకు సంబరమే, అందరికీ సంబరమే. కానీ రెండవ రాకడ అది అందరికీ సంబరం కాదు. దేవుని కొరకు తమ జీవితాన్ని జాగ్రత్త పెట్టుకొని ప్రభు కోసం ఎదురు చూస్తూ భక్తి కలిగి జీవిస్తారే వారికి మాత్రమే సంబరం. అది మిగతా వాళ్ళందరూ రొమ్ము కొట్టుకునే రోజు, ఏడ్చే రోజు. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న సంబరాల కోసం కాదు మన సంఘాలు మనము సిద్ధపడవలసింది. మనము, మన కుటుంబము, మన సంఘాలు, మన బిడ్డలు ఈ డిసెంబర్ లో వచ్చే మొదటి రాకడలో ఈ క్రిస్మస్ ఆనందం కొరకు కాదు మనం ప్రిపేర్ అవ్వాల్సింది. మహిమ కలిగినటువంటి దేవుని రాకడ ఒకటి ఉంది, కడబోర శబ్దం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి సూచనలన్నీ నెరవేర్చబడిపోతున్నాయి. ఇక ఆలస్యం ఏమీ లేదు, త్వరగా ప్రభు రాబోతున్నాడు. ఏదో ఒక దినాన్ని బోర శబ్దం మ్రోగొచ్చు.
అది మనకు సంబరమైన రోజుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కడబూర ధ్వనులే వినిపించగా ప్రియుని స్వరము ధ్వనించగా, తర్వాత వడివడిగా ప్రభు చెంతకు చేరేరా ప్రియమార నుగాంచెదా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన రోజు రాబోతుందండి, ఎంత అద్భుతమైన రోజు రాబోతుంది. కన్నులారా మనం యేసయ్యను చూసే రోజు, మనసారా యేసయ్యను చూసే రోజు. ఏ దేవుడైతే శిలువలో రక్తాన్ని కార్చి మనల్ని విమోచించాడో ఆ దేవుని కౌగిటిలో తలవాల్చుకునే రోజు ఒకటి రాబోతుందండి. ఆమేన్, హల్లెలూయా. ఏ దేవుడైతే మనల్ని స్వస్థపరిచాడో, ఏ దేవుడైతే రక్తాన్ని చిందించాడో, ఏ దేవుడైతే మన కోసం ప్రాణం అర్పించాడో ఆయన కౌగిటిలో తలవాల్చుకొని ఆయన పాదాలను సాక్షాత్తు ముద్దాడి ఆయన ముఖ దర్శనాన్ని సాక్షాత్తు చూసి ఒక మహిమ కలిగిన రోజు రాబోతుంది. దానికోసం మనం సిద్ధపడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను కాస్త ముందుకు వెళ్తాను వాక్యంలో. ఒక ఊర్లో ఇద్దరు సోదరులు ఉన్నారు, పెద్దోడు చిన్నోడు. వాళ్ళిద్దరూ అనుకున్నారట, పెళ్ళయింది, ఇద్దరికి కూడా భార్యలు ఉన్నారు. మనం ఎంతకాలం ఇక్కడ ప్రయాసపడినా ₹6 డబ్బులే కనబడుతున్నాయి. మనం దూరదేశం వెళదాం, సింగపూర్ వెళ్దాం. సింగపూర్ వెళ్ళిపోతే కొన్ని రోజులు మనం కష్టపడ్డామంటే బోల్ డబ్బులు సంపాదించవచ్చు, ఏదో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఇద్దరు అనుకున్నారట. వీళ్ళు అనుకుంటే సరిపోయిందా? మేడం గారు సంతకం తీసుకోవాలిగా. అందుకింటికి వెళ్ళి చెప్పారట, మేము సింగపూర్ వెళ్దాం అనుకుంటున్నాం, 2 సంవత్సరాలు ఉన్నామంటే బోల్ డబ్బులు సంపాదిస్తాం, వచ్చిన తర్వాత వ్యాపారం పెట్టుకోవచ్చు, ఏమంటారు అంటే ఇంకేమంటాం అంటామని మొత్తం మీద ఎలాగైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే, పెద్దోడు చిన్నోడు ఇద్దరు వెళ్ళిపోయారు, సింగపూర్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడు వీళ్ళు ఒంటరిగా ఉన్నారు కదండి. ఇక ఈ చిన్నావిడి పెద్దావిడి, ఈ పెద్దావిడ అనుకుంది వాళ్ళ ఆయన వెళ్ళిపోయాడు, ఇక అంతే, వెళ్ళిపోవటమే తరువాయి. ఇక చూసుకోండి, ఈవిడకి ఇక అదుపు లేదు. ఇక కొంపకు తిరుగుతుంది, ఊరు వాడా తిరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంది, ఎప్పుడు ఇంటికి రావాలంటే అప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తుంది. ఇక ఏం చేస్తుందో ఎలాగవుతుందో అర్థం కావట్లేదు. వెచ్చలివిడిగా తన ఇష్టం వచ్చినట్లుగా జీవించడం మొదలుపెట్టింది. ఇక చిన్నావిడ అనుకుంది, అమ్మో మా ఆయన ఉన్నంతసేపు నన్ను ఎవరో ఒక్క మాట నా మీద వేయరు, ఇప్పుడు మా ఆయన గారు ఇక్కడ లేరు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన వచ్చేంత వరకు అని చెప్పి పొరపాటున పొరిగింటికి గాని, ఎదురింటికి గాని, వీధుల్లోకి గాని, లేకపోతే ఎక్కడ పడితే అక్కడికి గాని పొరపాటుకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా తన సాక్ష్యం కాపాడుకుంటూ కాలం గడుపుతుంది చిన్నావిడి. భర్త పంపించిన డబ్బులు ₹2 పంపితే ₹1 జాగ్రత్త పెట్టి ₹1 ఖర్చు పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేసుకుంటుంది. అసలు పొరపాటున ఒక మచ్చ అయినా, ఒక డాగ్ అయినా, ఒక కలంకమైన పడకుండా జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకుంటూ వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇక పెద్దదంటారా, ఇష్టం వచ్చినట్లుగా జీవించడం మొదలు పెడుతుంది. ఇంట్లో రకరకాల ఫర్నిచర్ ఎలా కొంటుందో నన్ను అడగండి, కానీ మొత్తం ఏది లోటు లేకుండా రకరకాల ఫర్నిచర్, ఈ మాత్రం ధరసిన పరుపు, ఈ మాత్రం మంచం, ఇక ఇంట్లో లేనిదంటూ ఏమీ లేదు. భర్త పంపించిన డబ్బులు అకౌంట్లు అలాగే ఉన్నాయి, కదపలేదు మెదపలేదు, కానీ ఇంట్లో మాత్రం లేనిదంటూ ఏమీ లేదు. లక్షల రూపాయలు పెట్టి ఫర్నిచర్ కొంది, ఎలా కొన్నదని మాత్రం నన్ను అడగండి. మొత్తం ఇల్లంతా నిండిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 2 ఉత్తరాలు వచ్చాయి. ఏంటి ఆ ఉత్తరాలు అంటే, ఇదిగో మేము త్వరగా వస్తున్నాము, డిసెంబర్ 14వ తారీఖుని మేము వస్తున్నాము, ఎయిర్పోర్ట్కి రండి, కారు వేసుకుని అని చెప్పి చిన్నదానికి ఉత్తరం వచ్చింది, పెద్దదానికి ఉత్తరం వచ్చింది. చిన్నది ఉత్తరం చదవగానే ఒక్కసారిగా ఎగిరి గంతేసిందట. ఎందుకంటే మా ఆయన వస్తున్నాడు. ఇక చూసుకోండి, ఇప్పుడు ముఖం ఎంత అయిపోయింది. గబగబా ఇల్లంతా శుభ్రపరిచేస్తుంది, భర్తకు కావలసినటువంటి పిండి వంటలను తయారు చేసేసింది, కారు బుక్ చేసేసింది. ముఖం ఎంత అయిపోయింది.
అందరూ అంటున్నారు, ఏంటమ్మా సంబరం, పెద్ద హడావిడిగా ఉన్నామంటే నా ప్రియుడు వస్తున్నాడు అంటుంది ఈమె. ఏంటమ్మా అంత సంతోషం, అంత ఆనందం ఏంటి, పెద్ద హడావిడిగా ఉంది, ముఖమంతా కలగా మెరిసిపోతుంది, కొత్త పిల్ల కూతురులా కనపడుతున్నావు, ఏంటమ్మా అంటే నా ప్రియుడు వస్తున్నాడు, నా ప్రియుడు వస్తున్నాడు, నా ప్రియుడు వస్తున్నాడు అంటుంది. ఇంత సంబరమా అని ప్రియుడు వస్తుంటే, నేను మా ఆయన ఎదుర్కోబోతున్నాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాను, మా ఆయన ఎదుర్కోబోతున్నాను అంటుంది. అమ్మో ఇంత సంబరమా, ఇంట్లో వాళ్ళు అంటున్నారు, బయట వాళ్ళు అంటున్నారు, ఏంటమ్మా ఇంత ఆనందం, కలకలాడిపోతుంది ఇల్లంతా. సల్ల అదే మనుషులు మళ్ళీ పెద్దదాన్నింటికి వెళ్ళారు. ఉసూరుమంట ఉందండి పెద్దది. ఆ ఉత్తరం చదవగానే ఒక్కసారిగా మొత్తం పలసపడిపోయింది, నరాలు పట్లు వదిలేసింది. ఇక తిందామంటే తిండి తినట్లే, తిండి వంట పట్టట్లే, పడుకుందామంటే నిద్ర పట్టట్లే, నిద్ర పట్టట్లేదు, తిండి తినబుద్ధి కావట్లేదు, ఏసీ వేసిన నిద్ర పట్టట్లేదు, డీసీ పెట్టుకున్న నిద్ర పట్టట్లేదు, మనశ్శాంతి లేదు, ముఖం చిక్కుపోతుంది, బక్క చిక్కుపోతుంది, కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, అదో రకమైనటువంటి జబ్బు మనిషిలో తయారైంది. ఏంటమ్మా అలా బెంగెట్టుకున్నట్టున్నావు, నీ ఆయన కోసమా బెంగ, ఏంటి అలాగా అయిపోతున్నావు, మాట మాట కంటే ఏం లేదు పిన్ని అని అంటుంది, కానీ విషయం చెప్పట్లే. డిసెంబర్ 14 దగ్గరికి వచ్చేసరికి చిన్నదాని ముఖమేమి ఇంత అయిపోతుంది, పెద్దదాని ముఖమేమి ఇంత అయిపోతుంది. ఆవిడేమో బాగా తేజరిల్లిపోతుంది చిన్నది, ఈవిడేమో ముడుచుకుపోతుందండి. రాను రాను జబ్బుదాలాగా అయిపోతుంది, ఈవిడ రాను రాను ఆరోగ్యవంతురాలుగా ఈవిడ తయారైపోతుంది. ఈవిడ ఇల్లంతానేమో సంబరం కలకల్లాడిపోతుంది కొంప. ఈవిడ ఇల్లేమో శ్మశానంలో తయారైంది, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. ఏంటమ్మా అలాగంటే విషయం చెప్పట్లేదు. డిసెంబర్ 14 దగ్గరికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి ఒక్క కారు వెళ్ళింది, రెండో కారు వెళ్ళే, అది చిన్న కారు వెళ్ళింది. ఏంటి అని చూసుకుంటే పెద్ద కారు రాలే, ఈ చిన్న కారులోని ఇద్దరు వచ్చేసారు. పెద్దోడు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఫ్యాన్కు ఉరుబోసుకుని చచ్చిపోయింది భార్య. ఏందమ్మా ఏమైందమ్మా అంటే, మా ఆయన వస్తాడు, ఈ మాత్రం దళసరి పొరుపు ఎక్కడ కొన్నావు అని అడుగుతాడు, ఇంత పెద్ద మంచం ఎక్కడది అని అడుగుతాడు, ఇంత ఖరీదైన వస్తువులు ఎక్కడవి, నేను అంత డబ్బు నీకు పంపలేదే, ఎక్కడి నుంచి తెచ్చావు అని అడుగుతాడు. అడిగినప్పుడు అసలు విషయం నేను చెప్పాలి, చెప్పినప్పుడు నా బ్రతుకంతా బయటపడతాను, నా బ్రతుకంతా బయటపడినప్పుడు మా ఆయన ఉగ్రుడైపోతాడు, నన్ను చంపేస్తాడు అని బెంగ పెట్టుకుని భర్త వచ్చే లోపుగా ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఎంత ఆనందముతో తన భర్త కోసం ఎదురు చూడవలసినటువంటి ఈ ఆడబిడ్డ ఉరిపోసుకుని చచ్చిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని భర్త కబురు పెట్టగానే, ఉత్తరం పంపగానే సంబరంతో నిండిపోవలసినటువంటి ఈమె ఎందుకు బెంగతో నిండిపోయింది? ఈరోజు సార్వత్రిక సంఘాన్ని నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. ఇదిగో కడబోర శబ్దం మ్రోగడానికి సిద్ధముగా ఉంది అనగానే ఎంతమంది ఎగిరి కొంతయగలుగుతున్నారు, ఎంతమంది ముడుచుకుని గడగడగడలాడిపోతున్నారు. ప్రభు త్వరగా రాబోతున్నాడు అని అనగానే ఎంతమంది ఎగిరి గొంతేసి అడుగడుగు నా యేసురాజు మేఘంలోనా రానయ్యున్నాడు కొంచెం కాలంలోనా జై జైలు పాడుతూ ఎదురెళదాం. సంబరాలు చేసుకుంటూ యేసయ్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న సంఘాలన్నీ ఇంకా మొదటి రాకడ సంబరాల్లో పడి రెండవ రాకడ సత్యాన్ని మర్చిపోయిన సంఘాలు ఎన్ని అని నేను ప్రశ్న వేస్తున్నాను. నువ్వు చిన్నదాని స్థానంలో ఉన్నావా, పెద్దదాని స్థానంలో ఉన్నావా? ఇక్కడ ఆలోచించుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా ఆలోచించుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. రెండు చేతులతో బిగ్గరగా స్తోత్రం చేద్దామా? ఆమేన్, హల్లెలూయా. చిన్న సంగతి చెప్తాను ప్రియులారా, ఈ ఫోన్ అవుతుంది, ఆ యూట్యూబ్ లైవ్ సైలెంట్ లో పెట్టుకోండి, ఫోన్ మోగనివ్వకండమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ లో చాలా మంది యేసయ్య మొదటి రాకడలో ప్రభు వాడుకున్న వారు చాలా మంది ఉన్నారు కదండి. మనకు ముఖ్యంగా మరియా,
యోసేపు, ఇంకా గొర్రెల కాపర్లు, జ్ఞానులు, ఇంకా హేరోదు, గబ్రియేలు దూత. చెప్పండి, ఈ మొదటి రాకంలో దేవుడు వాడుకున్న మనుషులు ఎవరు? వీళ్ళందరూ ఉన్నారు కదండి. మనం చాలా కాలం నుంచి కూడా వీళ్ళందరినీ నాటకీయ రూపంగా లోకానికి చూపించడం, పాటలతో లోకానికి చూపించడం, గొల్లలు వచ్చి జ్ఞానులు వచ్చి, గొల్లలు వచ్చి జ్ఞానులు వచ్చి, ఇలా పాటలుగా చూపించడం, నక్షత్రం తార వెలిసింది అని ఈ తార నక్షత్రాల పాటలో చూపించటం, యాక్షన్లో చూపించటం, ఇది మాత్రమే సంవత్సరాల తరబడి నుంచి మనకు అలవాటైపోయింది. ప్రియులారా, ఒక అడుగు ముందుకు వేసి యేసయ్య మొదటి రాకడలో దేవుడు వాడుకున్న మనుషుల జీవితాల్లో నుంచి, వారు దేవదూతలు కానివ్వండి, వారు రాజులు కానివ్వండి, వారు గొర్రెల కాపరులు కానివ్వండి, వారు జ్ఞానులు కానివ్వండి, మరియ కానివ్వండి, యోసేపు కానివ్వండి, వీరందరి జీవితాల్లో నుంచి సార్వత్రిక సంఘం అనగా మనం నేర్చుకునే పాఠం ఏదైనా ఉందా, లేక నాటకాలకి పాటలకి మాత్రమే పరిమితం చేద్దామా? వాళ్ళందరి జీవితాల్లో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం చాలా ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఒకటి చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు అంటే 3.5 సంవత్సరాలు దేవుడు కాదు. యేసు ప్రభు అంటే 2025 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దేవుడు కాదు. ఆయనకు ఆరంభం లేదు, ఆయనకు అంతము కూడా లేదు. దేవుడికి స్తోత్రం. కానీ లేఖనాలు నెరవేర్చబడడానికి, అంతేకాదు మానవుడు తన నీతి ద్వారా గాని తన పద్ధతుల ద్వారా గాని ఏ వ్యక్తి నీతిమంతుడుగా మారి దేవుని రాజ్యానికి చేరలేడు. అందుకే తన బిడ్డలను రక్షించడానికి ప్రభువే ఈ లోకానికి వచ్చేసాడు. అదే మనం క్రిస్మస్ గా చెప్పుకుంటున్నాం. ప్రియులారా, అపవాది ఆయన బిడ్డలను నాశనానికి తీసుకువెళ్ళిపోతున్నటువంటి తరుణములో ఆయన బిడ్డలను రక్షించుకోవడానికి ఆయనే వచ్చేసాడు. అదే క్రిస్మస్ అంటే. ప్రియులారా, ఇది మనం ఏమనుకుంటామంటే చాలా సంతోషించి సంబరం చేసుకునే టైం అనుకుంటాం. నేను మీకు ఒక సంగతి చెప్తాను, ఒక్క నిమిషం ఆలోచించండి, ఒక అడుగు ముందుకు వేసి. ఓ జమీందారు గారు ఉన్నారు. ఇక జమీందారు గారికి చాలా దయ కలిగినటువంటి మనిషి, పేరు కలిగిన మనిషి. చుట్టుపక్కల ఊర్లో అందరూ కూడా అతన్ని దేవుడు అని దండం పెట్టుకుంటారు. అంత మంచి మనిషి. అసలు ఏ కోణంలో కూడా ఇతని దగ్గర తప్పు పట్టుకోవడానికి లేదు. ఆ జమీందారు గారికి ఒక అబ్బాయి ఉన్నాడండి. ఈ అబ్బాయి ఏం చేశాడంటే పక్కూరికి వెళ్ళాడు. పక్కూరికి వెళ్ళి చేయకూడని పాడు పని ఒకటి చేశాడు. పాడు పని ఒకటి చేయగానే ఆ పిల్లవాడిని పట్టుకుని కట్టేశారు. అక్కడ ఆ ఊరి ఆచారం ప్రకారంగా 10 కొరడా దెబ్బలు వేశారు ఆయనకి. ఈ వార్త జమీందారు గారికి తెలిసింది. ఈయన జమీందారు గారి అబ్బాయి సంగతి వాళ్ళకి తెలియదు. మొత్తం మీద కట్టేశారు. ఊరు లెక్క ప్రకారంగా 10 కొరడా దెబ్బలు విధించారు. ఈ మాట జమీందారు గారికి తెలిసింది. ఇప్పుడు గబగబా జమీందారు గారు పరిగెత్తుకెళ్ళారు. ఒకవైపు ఆ ఊరికి పెద్ద జమీందారు, మరోవైపు తప్పు చేసిన వాడికి తండ్రి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన జమీందారుగా తీర్పు చెప్పాలంటే 10 కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పాలా? పోనీ కన్న తండ్రిగా మాట్లాడాలంటే వదిలేయండి నా బిడ్డని అని చెప్పాలా? ఏం చెప్పాలి ఇప్పుడు? రెండూ చెప్పాలా? అందుకే లెక్క ప్రకారంగా 10 కొరడా దెబ్బలు కొట్టండి అని అనేశాడు. వెంటనే ఈ జమీందారు వెళ్ళి తన బిడ్డను కౌగుట్లో తీసుకుని ఆ 10 కొరడా దెబ్బలు జమీందారు గారు పడ్డాడు. జమీందారు గారిని కొట్టేశారు. 10 కొరడా దెబ్బలు కొట్టేశారు. వాళ్ళు లెక్క ప్రకారంగా, కొలత ప్రకారంగా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చేసారు. ఇక ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తండ్రిని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. కొంతమంది అందరి దగ్గర తల దించుకున్నాడు. అబ్బాయి తప్పు చేశాడు కదా, తల దించుకుని దెబ్బలు పడి బిడ్డను తీసుకుని వచ్చేసాడు. ఈ బిడ్డ ఇంటికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపతుడే ఏడ్చేస్తున్నాడు. ఎరా నాన్న, తండ్రి నన్ను క్షమించు, నా కోసమే కదా నువ్వు సింహాసనం దిగి అక్కడికి రావాల్సి వచ్చింది, నా కోసమే కదా వాళ్ళందరి దగ్గర చేతులు కట్టవలసి వచ్చింది, యజమానుడవు నాయకుడు అయిన నీవు నా కోసమే కదా ఒక దాసుడిగా చేతులు కట్టుకుని నిలబడవలసి వచ్చింది. అక్కడ నేను ఆ ఊరు వెళ్లకుండా ఉంటే, ఆ పాడు పని చేయకుండా ఉంటే
మహా గొప్పవాడు నీవు తలదించుకునే పరిస్థితి రాదుగా, దాసుడుగా మారవలసిన పరిస్థితి రాదుగా, వాళ్ళెవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడవలసిన పరిస్థితి రాదుగా, నా కోసమే కదా నీవు ఈ స్థితికి వచ్చావు అని చెప్పి గొల్లుమని చేస్తున్నాడు. అవును, నీ కోసమే, నిన్ను తీసుకురావడానికి వచ్చాను రా. అబ్బా మా నాన్న వచ్చాడు అని వాడు సంబరం చేసుకుంటాడా, ఏడుస్తాడా? నిజమైన సత్యం తెలుసుకున్న వాడైతే గుండెలు బాదుకుని ఏడుస్తాడు. బా ఏ రేంజ్ లో ఉండవలసిన నిన్ను తల దించుకుని చేతులు కట్టుకుని స్థాయికి తీసుకొచ్చానని గొళ్ళు అంటాడు తప్ప సంబరం చేసుకోడు. యేసుక్రీస్తు ప్రభుల వారంటే మహామహిమలో నివసించేటువంటి మహా గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సూర్య చంద్ర నక్షత్రాదులను మాత్రమే కాదు, ఈ మహా విశ్వాన్ని చేసినటువంటి విశ్వ నిర్మాత. ప్రియులారా, మనకు తెలిసేది సౌర కుటుంబం మాత్రమే. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, గురుడు, ఇలాగ సౌర కుటుంబాలు, ఈ గ్రహాలు మాత్రమే. కానీ కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు, ఇది పాలపొంత అంటాం మనం, గెలాక్సీ అంటారు ఇంగ్లీష్ లో. కొన్ని లక్షల కోట్ల గెలాక్సీలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అలాంటి పాలపొంతలు అటండి కొన్ని లక్షల కోట్లు ఉంటాయంట విశ్వాసంలో. అసలు కంప్యూటర్ కూడా మానవ మేధస్సు కూడా అందలేదండి అంచనా. ఆయన విశ్వము మానవ మేధస్సు కూడా అంచనా అందలే. ఈ విశ్వం ఎలా చేయబడిందంటే సైన్స్ ఏం తేల్చేసిందంటే ఏదో ఒక మహాభయంకరమైన విస్ఫోటకం, దానికి ఏం పేరు పెట్టారంటే బిగ్ బ్యాంగ్ అని పేరు పెట్టారు. ఆ మహా విస్ఫోటకం, ఈ మహా శబ్దము ద్వారా ఈ విశ్వం చేయబడింది అని అన్నారు. అంతే సైంటిస్టులు. నిజమే, అక్కడ దాకా బాగానే వచ్చారు. ఆ మహా విస్ఫోటకం, ఆ మహా శబ్దము ద్వారానే విశ్వం చేయబడింది. వాళ్ళు చెప్పింది కరెక్టే. కానీ ఆ మహా శబ్దం ఏంటో తెలుసా? ఆది కాండ 1వ అధ్యాయంలో మనం చదువుతామే, చిన్న స్వరంతో. ఏంటది? కలుగునుగాక. మనం చదివినంత తేలికపాటి మాట కాదు అది. అది మహా విస్ఫోటకం. కలుగునుగాక అనేది పెద్ద శబ్దం. ఈ మహా విస్ఫోటకం అనే కలుగునుగాక అనే శబ్దంతోనే యావత్తు విశ్వమంతా కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాన్ని కలగజేసిన వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఎప్పుడున్నాడండి? ఆయన ఎప్పుడున్నాడు? ప్రపంచము చేయబడక ముందు, భూమి ఆకాశాలు చేయబడక ముందు ఆయన ఉన్నాడు. ఒకే ఒక్క వచనం చెప్తాను మీకు, చూడండి ప్రియులారా. యోహాను శుభవార్త 17వ అధ్యాయము. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనం. అమ్మా ఎందుకంత కంగారమ్మా? తండ్రి అన్న తర్వాత కామా ఉందా? మరి అక్కడ ఆగాల? చదవండి సార్. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చేస్తున్న ప్రార్థనది. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు. అంటే లోకం పుట్టక ముందు ఆయన ఉన్నాడా లేదా? హలో, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటే యేసు ప్రభు వారు ప్రపంచమంతా చెప్పుకున్నట్లుగా 2025 సంవత్సరాల క్రితం ప్రారంభమైన వాడు కాదు. ఈ మహావిశ్వాన్ని చేసిన వాడు ఆయనే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఇదిగో శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చెను. ఈ మహావిశ్వాన్ని చేసిన వాక్యమే శరీరాన్ని ధరించుకున్నటువంటి రోజు. మానవుని యొక్క ఊహలకు అంచనాలకు అందని ఈ మహా ఉన్నతమైనటువంటి బలమైన కార్యాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పండగగా చేసి పడేసామండి. మనం సరదా పండగగా మార్చేసాం దాన్ని. మనం
ఊహలకు అందనిది, అంచనాలకు అందనిది. అంత మహా ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మహావిశ్వంలో ఈ భూగ్రహం అనేది ఒక చిన్నది. భూమి కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. అసలు వాటి కోసం మాట్లాడుకోవడానికి కూడా సరిపోదండి మన మేధస్సు. అంత మహావిశ్వాన్ని చేసిన దేవుడండి. ఈ భూమి మీద నవగ్రహాల్లో సౌర కుటుంబంలో భూగ్రహం అనేది ఒకటి. ఆ భూమి మీద ప్రపంచంలో భారతదేశం అనేది ఒకటి. ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక పక్కన. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇది కృష్ణా జిల్లా కదండి, కృష్ణా జిల్లా ఒక పక్కన. ఈ కృష్ణా జిల్లాలో లోసరి ఒక పక్కన. ఈ లోసరులో నీ కొంప ఒక పక్కన, ఆ కొంపలో నువ్వు ఒక పక్కన. అలాంటి నీ కోసం ఈ మహావిశ్వాన్ని చేసిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం ప్రేమ అండి. అందుకే దేవుడు లోకముని ఎంత ప్రేమించాడో లేఖనాలు చాలా తేటగా చెప్తున్నాయి. ప్రియులారా, చాలా విషయాలు మనము ఈ క్రిస్మస్ సందర్భంగా నేర్చుకోవచ్చు, కానీ అన్ని విషయాలు నేను మాట్లాడను. కానీ యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో ఆయన వాడుకున్నటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. అందులో మరియా యోసేపులు చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి రావడానికి మరియ గర్భాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు, వాడుకున్నాడు. రెండవది యోసేపు యొక్క పరిచర్యను ఆయన వాడుకున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. కన్య గర్భాన రావాల్సి వచ్చింది కనుక రక్తమాంసాలు ధరించడానికి ఈ మహావిశ్వాన్ని చేసినటువంటి దేవుడు ఒక మాంసపు ముద్దగా ఒక గర్భంలోనికి వచ్చాడంటే ఆయన కృప ఎంత గొప్పదో చూడండి. ఆయన మహోన్నతుడైన నువ్వు దీనులను లక్ష్యం చేయను. దేవుడు వాడుకున్న మనుషుల్లో నుంచి మనం ఏదైనా నేర్చుకోగలమా? కొన్ని మాటలు మాత్రమే. దేవుడు వాడుకున్నటువంటి మనుషుల్లో మరియా యోసేపులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. లేఖనాల ప్రకారంగా యేసు ప్రభు వారికి తల్లిదండ్రులుగా వారు పాత్రను పోషించారు. కానీ దేవుడు వారి ద్వారా ఈ లోకానికి రావడానికి వారిని వాడుకున్నాడు. ఈరోజు మీ మధ్యలోనికి ఈ వాక్యం రావడానికి నన్ను ఎలా దేవుడు వాడుకున్నాడో, ఆ రోజు సశరీరుడిగా యేసు ప్రభు వారి లోకానికి రావడానికి మరియను ఆ రీతిగా ఆయన వాడుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరియ ధన్యురాలు అని పిలువబడింది. కానీ ప్రపంచం ఆమెను దేవుడు చేసింది. ప్రపంచం ఆమెను ఏం చేసేసారండి? తల్లి ఉందా పిల్ల ఉందా అనే సామెత తీసుకొచ్చారు. ప్రియులారా, ఒక్క గడియ మన ముందుకు ఆలోచించాలి. ఇక్కడికి వాక్యం బోధించడానికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత పాస్టర్ గారు నాకు అక్కడ కనపడి వందనాలు చెప్పారు, పాస్టమ్మ గారు వందనాలు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజు గారు వందనాలు చెప్పారు, మిగతా సేవకులు వందనాలు చెప్పారు. నేను వేసుకొచ్చిన కారుకి ఒక్కలను వందనాలు చెప్పారండి. అసలు కారు లేకపోతే నేను ఇక్కడికి ఎలా పోతానండి? చాలా రోజుల క్రితం అటండి అబ్దుల్ కలాం గారు హైదరాబాద్ వచ్చారట. అబ్దుల్ కలాం గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఎయిర్పోర్ట్ లో దిగారట. అందరూ ఆయనకు బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. ఓ మహా పెద్ద ఆయన జ్ఞానవంతుడు గజమాలోడు పట్టుకెళ్ళి డైరెక్ట్ గా అబ్దుల్ కలాం గారు దిగొచ్చిన విమానానికి వేసేసాడంట దండ. మనందరికి చిత్రంగా ఉండదా? అందరూ అబ్దుల్ కలాం గారికి దండేస్తే ఈయన డైరెక్ట్ విమానానికి దండేశాడని చెప్పి అడిగారంట. ఈ మైకులన్నీ ఆయన మూత దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఏంటండి మీరు అందరూ అబ్దుల్ కలాం గారికి దండేస్తే మీరు దిగొచ్చిన విమానానికి దండేశారంటే ఇప్పుడు ఆయన అన్నాడు, అది మరి అదే సర్వసత్యం. వీళ్ళకి ఏం తెలుసు? అసలు విమానం లేకపోతే అబ్దుల్ కలాం గారు ఇక్కడికి ఎలాగొచ్చును? నన్ను అడిగితే ఈ ప్రశ్న ఎలా ఉందంటే, అసలు నేను లేకపోతే నువ్వు ఎవరం చేసుకుందాం అన్నాడంట ఒక ఆయన. అలా అడుగుతాం. నేను లేకపోతే ఏమంటారు చెప్పండి అప్పుడు? ఓ సోసి బోడి నెంబర్ 1 సంబంధాలు వచ్చినాయి, నీకు తగలబెట్టారు అని అందు.
హల్లెలూయా. కన్యక గర్భవతి అయి కుమారుడు కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టునని యెషయా ప్రవక్త ప్రవచించాడు. మరియా అని పెట్టలే, కన్యక గర్భవతి. కాలం సంపూర్ణమైనప్పుడు ఆమె యోగ్యురాలుగా కనిపించింది కనుక ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రి దైవ వర్తమానం నేను చెప్పడానికి రాకపోతే మీకు అసలు వాక్యం ఎవరు చెప్పును అని నేను అన్నాను అనుకోండి, అందులో అర్థం ఉందా? నా ఖాళీ లేదు, నాకు కుదరలేదంటే ఇంకో ప్రసంగికుడు వస్తాడు, ఇక్కడ వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పటం, క్రిస్మస్ కార్యక్రమం జరపడం అనేది ఖచ్చితంగా జరుగుద్ది. యేసు రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మరియా యేసయ్య రావడానికి ఒక పాత్రగా వాడబడింది, ఒక వాహనంగా వాడబడింది, ఒక సాధనంగా వాడబడింది. ఆమె ఒక పాత్ర, దేవుని చేతుల్లో ఒక పనిముట్టు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. వెనకటికి ఒక ఆయన సామెత చెప్పాడు, అడ్డదిడ్డాలు తిరిగే తెడ్డుకేం తెలుసు రుచి అన్నాడు. రుచి తెడ్డుకు తెలుస్తుందా, తిన్నవాడు తెలుస్తుందా? అంతే కదా. ప్రియులారా, యేసు అనే జీవాహారాన్ని వడ్డించే ఒక పాత్ర మరియా. యేసు అనే జీవాహారం, పరలోకపు మన్నా. యేసు అనే జీవాహారాన్ని వడ్డించడానికి ఒక పాత్రగా వాడబడింది మరియా. నాకు భోజనం పెట్టి బంగారపు గట్టితో వేశారనుకోండి కూర, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తిన్నారండి అని అడుగుతున్నా నా శ్రీమతి. అప్పుడు నేనేం చెప్పా, అబ్బబ్బా గరిటి, అబ్బబ్బా గరిటి, అబ్బబ్బా గరిటి అన్నాను అనుకోండి, ఏమైంది దీనికి లోసరీలు వచ్చిన తర్వాత అనుకుంటుంది ఆవిడ. నేనేం చెప్పాలంటే నేనేం తిన్నాను అది చెప్పాలి. అది బాగుందా బాగోలేదా, నేనేం తిన్నాను, ఈ రాత్రి ఏం తిన్నారండి, ఏం తీసుకున్నారని అడుగుతుంది. నేను ఏం తిన్నానో చెప్పాలి, అది బాగుందో లేదో చెప్పాలి, దానికోసం చెప్పాలి. కానీ అమ్మో అబ్బబ్బా ప్లేటు, అబ్బబ్బా గరిటి, అబ్బబ్బా గిన్నె, అబ్బబ్బా తెడ్డి అన్నాను అనుకోండి, వెంటనే అబ్బబ్బా ఇది కదా అయిపోయింది అనుకుంటుంది. నాకు గిన్నె కోసం, తెడ్డి కోసం, గట్టి కోసం నాకు అనవసరం. నా కడుపులోకి వెళ్ళిన దానికోసమే నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం మీకు ఎలాగొచ్చిందనేది, వాక్యమే గొప్ప తప్ప వాక్యం చెప్పినాడు, వాక్యం తెచ్చినాడు గొప్ప కాదు. నేను కాకపోతే ఇంకో సేవకుడు వస్తాడు ఇక్కడికి. ఇక్కడ వాక్యం బోధించిన సేవకుడు గొప్ప కాదు, నేను మాట్లాడుతున్న వాక్యము గొప్పది. మీ హృదయాల్లో కార్యం చేసేది నేను కాదు, నేను మాట్లాడుతున్న దేవుని వాక్యమే మీ జీవితాలను వెలిగించేది. ఆమేన్, హల్లెలూయా. మీరు కనపరచవలసింది వాక్యాన్ని, మీరు గొప్ప చేయవలసింది వాక్యాన్ని, మీరు పైకెత్తవలసింది వాక్యాన్ని, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో మాట్లాడవలసింది వాక్యాన్ని. సేవకుడిని కాదు మాట్లాడవలసింది. సార్వత్రిక సంఘానికి తెగులు పోవాలి ఫస్ట్. ఇంటికి వెళ్ళగానే అమ్మ ఏం చెప్పబ్బా, ఏం చెప్పాడు అయ్యగారండి, ఓయ్ బాబోయ్ 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 పట్టుకునేవాడిని. దావీదుకి సౌలుకి కొట్లాట రావడానికి కారణం ఎవరంటారు పాస్టర్ గారు? అసలు దావీదుకి సౌలుకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా బైబిల్లో? ఏమీ లేవు. చక్కగా దావీదుని చూడగానే ముద్దు ముచ్చటేసేసి కూతుర్నిచ్చి పెళ్లి చేసేసాడు. ఎవరు? సౌలు గారు. మరి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు, ముద్దు ముచ్చట. దావీదు గారు నచ్చే పర్సనల్ అసిస్టెంట్ కింద పెట్టుకుని నా సామానం అంతా నువ్వే మోయాలని పెట్టుకున్నాడు. మరి ఇంత ప్రేమించి ఇంత ముద్దు ముచ్చటగా ఉన్నటువంటి అల్లుణ్ణే చేసేసుకున్నటువంటి దావీదు మీద ఎందుకు వచ్చింది అయ్యా సౌలుకి ఇంత కక్ష ద్వేషం? అంటే సంఘమే కారణం, ప్రజలే కారణం. ఏంటి కథ అంటే, గొలియాతును కొట్టాడటండి. ఎవరు? గొలియాతును కొట్టగానే సంఘం అంతా కలిసి ఒక పాట పాడారండి. ఏం పాట తెలుసా? దావీదుకి 10,000 స్తోత్రాలు, సౌలుకి అసలు వాళ్ళకి రాజు ఎవరప్పుడు? 10,000 స్తోత్రాలు ఎవరికి వెళ్ళాలి? చూసారా, రూల్ తప్పారు వాళ్ళు. సౌలు గారికి 10,000 స్తోత్రాలు, దావీదు గారికి స్తోత్రాలు అనాలి. సౌలు గారిని కనపరచాలి, ఎందుకంటే రాజు ఆయనే. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా సాధించేస్తారండి. మన దేశం, పరాయి దేశం ఎవరిని మెచ్చుకుంటది? మన నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటది. అది లెక్క, అదొక పద్ధతి. మన దేశంలో మనం ఏదైనా సాధిస్తే దేశానికి, దేశ ప్రధానికి గౌరవము, దేశ ప్రధానికి హోదా పెరుగుద్ది.
అది రాజ్యం యొక్క లెక్క. ఇప్పుడు దావీదు గారు గొలియాతును కొట్టి ఫిలిస్తీన్లు ఓడించాడంటే ఘనత ఎవరికి రావాలి? రాజుగారికి రావాలి. కానీ ఇప్పుడు పాట ఎవరికి పాడారు వాళ్ళు? అంతే, దావీదుకు పాడారు. ఏమండో, ఏ మనిషికైతే పాట పాడారో ఆ మనిషి బతుకు అరణ్యపాలే. మొన్నటిదాకా మన జగన్ గారికి పాట పాడేశారు వాళ్ళందరూ. అంతే, ఆయన ఏమైపోయాడు పాపం? అరణ్యపాలు అయిపోయారు. మనుషుల్ని గానపరచకూడదు, మనుషులకి పాట పాడకూడదు. ఇప్పుడైనా పాడకుండా ఉన్నాడు. కొంచెం దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరి ద్వారానైనా మనకు మేలు కలిగితే మనం ఏమన్నా తెలుసా? ప్రభువా, ఇంత గొప్పటి మంత్రిని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మీరు బైబిల్ వాక్యం ఒకటి జ్ఞాపకం చేస్తాను. సొలొమోను జ్ఞానానికి చుట్టుపక్కల దేశాలు అదిరిపోయాయి. చుట్టుపక్కల దేశాలు అదిరిపోయి శాబా దేశం నుంచి ఒక రాణి వచ్చింది. సొలొమోను నోట్లో నుంచి మాట్లాడుతున్న వాక్కులు చూడగానే అబ్బబ్బబ్బా ఫిదా అయిపోయిందండి, మురిసిపోయిందండి. మురిసిపోయి సొలొమోనుకి దోపనేస్తుందండి. ఏమన్నా తెలుసా? దావీదుకి ఇంత మహా గొప్ప జ్ఞానం కలిగిన కుమారుని అనుగ్రహించిన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. ఏమి రానియండి. ఎవరికి స్తోత్రాలు చెప్పింది? జ్ఞానం ఎవరిదే? సొలొమోనుది. స్తోత్రం ఎవరికే? వాక్యం దైవజనుడు బోధించిన ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరికి చెప్పాలా? ఈ ఇశ్రాయేలు అందరూ కలిపండి అల్లుడు మా అంగారికి చిచ్చెట్టేరండి. ఇప్పుడు సంఘం దేవుని బిడ్డలో వాక్యం విన్న వాళ్ళందరూ కలిపండి ఈ సేవకులకి చిచ్చెట్టేస్తారండి. ఎందుకు? రాజుగారికి 10,000 స్తోత్రాలు, దేవరాజు గారికి 1000 స్తోత్రాలు అనేసరికి దేవరాజు గారు రాజుగారు కొట్టుకు చావడమేగా. అంతే కదా పాస్టర్ గారు? దావీదు గారికి 10,000 స్తోత్రాలు, దేవరాజు గారికి 1000 స్తోత్రాలు అన్నారు అనుకోండి. దేవరాజు గారికి 10,000 స్తోత్రాలు, కుటుంబం పెట్టిన దావీదు గారికి 1000 స్తోత్రాలు అన్నారు అనుకోండి. మీరు వెళ్ళిపోతారు చదువుకుని. ఇప్పుడు దావీదు గారు దేవరాజు గారు కొట్టుకు చావాలిగా. వాళ్ళు అదే చేశారు. దావీదుకేమో 10,000 స్తోత్రాలట, సౌలుకేమో. ఆ రోజు నుంచి మొదలైందండి వీళ్ళిద్దరికి గొడవ. అందుకే ఆ పాట మనకి ఏం చెప్పుద్దంటే, మనుషుల్ని ఘనపరచకూడదు, దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. సార్వత్రిక సంఘం ఈ ప్రపంచం చేసిన తప్పు, సాతానుడు చేసిన భయంకరమైనటువంటి నేరం ఏంటంటే ప్రియులారా, మరియను ఘనపరిచాడు. మరియను దేవుడిగా చేసి ప్రపంచానికి అందించేసరికి ఇక చూసుకోండి ప్రియులారా, తల్లి లేకుండా పిల్ల ఎక్కడి నుంచి వచ్చాడు అని కొన్ని కోట్ల మంది ప్రజలు అంధకారంలోనికి వెళ్ళిపోయారు. అక్కడ అబ్దుల్ కలాం గారు ముఖ్యమైన వ్యక్తి. విమానం కాదు, విమానం వీధుల్లోకి రాదు, విమానం షాపులు ఓపెన్ చేయదు, విమానం కార్యక్రమాల్లో మైక్ దగ్గర మాట్లాడదు. అబ్దుల్ కలాం గారు మాట్లాడతారు. ప్రియులారా వినండి, మనం మహిమపరచవలసింది దేవుణ్ణి మోసుకొచ్చిన వాడిని కాదు. నేను ఎంత అందమైన కారులో వచ్చినా కనీసం ఒక్కరు కూడా నా కారుకి వందనం చెప్పరు. ఎవరైనా బొక్కే ఇస్తే నా చేతికి ఇస్తారు కానీ నా కారుకి ఒక దండ ఎవరు వేయరు. అసలు నా కారు కోసం ఎవరు పట్టించుకోరు. కారు లేకపోతే బస్సుకు వస్తానండి, బస్సు లేకపోతే ఆటోకి వస్తానండి, అది లేకపోతే బండేసుకు వచ్చేస్తానండి, అది కూడా దొరకకపోతే పొద్దున మొదలెడతానండి, సాయంత్రం నడిచి వచ్చేస్తానండి. అంతేగాని రావడం అంతనా? ప్రైజ్ ది లార్డ్. యేసయ్య కూడా అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చరిత్ర ప్రకారంగా దాదాపుగా 500 మంది కన్నా ఎక్కువ స్త్రీలు వివాహం చేసుకోకుండా యోధా గోత్రములో కన్యకలుగా మిగిలిపోయారట. మెస్సయ్య నా గర్భంలో జన్మించాలని అంతమంది చూశారు గాని యోగ్యురాలుగా కనబడింది మరియా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ ఆరాటం అందరికి ఉంటుంది కానీ యోగ్యులు కొంతమందే ఉంటారు. ప్రభు కనుదృష్టిలో కొంతమందే పడతారు. ఆమె యోగ్యురాలైంది కనుక ఆమె ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చినట్టు ఈ కడవరి దినాల్లో 2వ రాకడలో, యేసయ్య 2వ రాకడ వచ్చే సమయంలో నీవు ఆయన దృష్టికి యోగ్యురాలుగా, యోగ్యుడిగా కనబడితే నీ ద్వారా దేవుడు ఈ గ్రామాలను దర్శిస్తాడు. నీ ద్వారా ఈ పట్టణాన్ని దేవుడు దర్శిస్తాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని దర్శిస్తాడు.
ఆయన మొదటి రాకడలో మరియ ద్వారా ఈ లోకాన్ని దర్శించిన దేవుడు ఈ రెండవ రాకడలో నీ ద్వారా నీ పట్టణాన్ని దేవుడు దర్శిస్తాడు. అయితే మరియ వల్ల నీవు యోగ్యురాలుగా కనబడాలి. మరియకి ఏమి యోగ్యత ఉందండి? సందేశం రాగానే ఆమె దగ్గరికి వెంటనే లోబడిందట. గబ్రియేలు దేవుని దూత వచ్చాడండి. దయాప్రాప్తురాలా, ఎక్కడి నుంచి వచ్చాడంటే గబ్రియేలు దేవుని దూత? ఆ ఒక్క మాట కూడా చదవండి ప్రియులారా. లూకా శుభవార్త ఈ ప్రసంగాన్ని తీసుకొచ్చినటువంటి సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మొదటి అధ్యాయము 19వ వచనం చదవండి. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. దేవుడికి స్తోత్రం చెప్పండి. గబ్రియేలు అనే దేవుని సేవకుడు కోసం ఒక మాట మాట్లాడుకుందాం. గబ్రియేలు దేవుని యొక్క దూత. ఈ గబ్రియేలు దేవుని దూత పని ఏంటంటే దేవుని దగ్గర నుంచి కీలకమైన సమాచారం తీసుకురావడమే. బైబిల్ గ్రంథంలో గబ్రియేలు దేవుని దూత దానియేలు గారి దగ్గరికి పంపించబడ్డాడు. గబ్రియేలు దేవుని దూత జకరియా ఎలిజబెతుల దగ్గరికి పంపించబడ్డాడు. ఆ తర్వాత మరియా యోసేపుల దగ్గరికి పంపించబడ్డాడు. కబురు తీసుకొచ్చాడు, వార్త పట్టుకొచ్చాడు. ఈయన పని ఏంటంటే ఆయన సముఖంలో ఉండి సందేశం తేవడమే. గబ్రియేలు దూత యొక్క స్పెషాలిటీ ఏంటంటే దేవునికి చాలా దగ్గరగా ఉంటాడండి. దేవుని సముఖములో అంటే ఇది ప్రభు సింహాసనం అయితే ఈయన ఇక్కడే ఉంటాడు. ఏదైనా సమాచారం చెప్పాలంటే దేవుని కీలకమైన సమాచారం గబ్రియేలు దేవుని దూతకు తెలుసు. ఈ వార్త పట్టుకుని ఇమ్మీడియట్ గా భూమి మీదకి వచ్చి వార్త చెప్పేసి వెళ్ళిపోతాడు వెంటనే. ఈయన పని ఏంటంటే గబ్రియేలు దేవుని దూత పని దేవుని సముఖంలో ఉండడం, దేవుని దగ్గర నుంచి కీలకమైన సమాచారం వినడం, అది ఎవరికి చెప్పాలంటే వాళ్ళకి చెప్పేసి వచ్చాడు అంతే. అది ఆయన పని. గబ్రియేలు దేవుని దూత. దేవుని దూత అంటే దేవుని సేవకుడు, దేవుని సమాచారాన్ని మోసుకొచ్చేవాడు. ఇప్పుడు దైవజనుడు పనేంటి? దేవుని సేవకుడు పని ఏంటంటే రెండు పనులు. ఒకటి, దేవుని సముఖములో నిలబడాలి. దేవుడు మాట్లాడితే వినేటంత దగ్గరగా ఉండాలి. దేవుడు చెయ్యి చాపితే అందుబాటులో ఉండేటంత సమీపంగా ఉండాలి దేవుని దూత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దగ్గర కీలకమైన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఆ సమాచారం పట్టుకుని ఎవరికి చెప్పమన్నాడో వాళ్ళకి చెప్పేసి మళ్ళీ ఆయన సముఖంలోకి వెళ్ళిపోవాలి. అది దైవజనుడి పని. అది దేవుని సేవకుడు పని. సేవకుడు ఆత్మలకు కాపరి, కుటుంబాలకు కాపరి కాదు. ప్రియులారా, మీ సేవకుడు సమాజంలో పనిచేసే దైవజనుడు మీ ఆత్మలకు కాపరి, మీ కుటుంబానికి కాపరి కాదు. మరేంటండి, మరి అయ్యగారే చూడాలండి, సంబంధం అంతా అయ్యగారే చూడాలండి. మరి కావిడిచ్చిన దగ్గర మొదలు పెట్టేటండి అయ్యగారు అమ్మ పిల్లలు కాపరాన్ని పంపేంత వరకు అయ్యగారి దగ్గర ఉండి అన్ని చక్క పెట్టాలండి. మరి పెద్దలు ఏం చేస్తారండి? మీ ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారండి? మరండి నేను తుమ్మగానే అయ్యగారు వచ్చేసేసి అయ్యగారే ఆటో మాట్లాడి అయ్యగారే హాస్పిటల్ తీసుకెళ్లి అయ్యగారే జాయిన్ చేసేసి అయ్యగారే దగ్గరుండి సెలన్ అయిపోయిన తర్వాత ఎవరెవరు సెలన్ తీసేవాళ్ళు ఆ నర్సును కూడా అయ్యగారే పిలిచి అయ్యగారే దగ్గరుండి డిశ్చార్జ్ చేసినప్పుడు బిల్లు తక్కువ అయ్యగారే మాట్లాడి మళ్ళీ అయ్యగారు తీసుకొచ్చి ఇంటికాడ దింపి అప్పుడు వెళ్తారు అయ్యగారు. మరి ఆర్ఎంపీ డాక్టర్లు నర్సులు వీళ్ళందరూ ఏం చేస్తారు? అయ్యమ్మ అయ్యగారు లేకుండా మన ఇంట్లో ఏమీ జరగదండి. అమ్మా అయ్యగారు మీ ఆత్మలకు కాపరి, మీ ఇంటికి కాపరి కాదు, ఒంటికి కాపరి కాదు, మీ ఆత్మలకు కాపరి. కావలసినంత వాక్యం జీవితంలోకి వెళుతుందా? కావలసినంతగా దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? ప్రార్థన సన్నిధి వాక్యము సమృద్ధిగా ఉందా? మీ ఆత్మలు ఆరిపోయాయా, వెలిగించబడుతున్నాయని మీ ఆత్మలను కావలిగా వాడు సేవకుడు. అంటే అలాంటి సేవకుడు మనం ఎందుకు వాడతాం? అయ్యగారండి ఎక్కడ దాకా వెళ్తున్నారండి? అమ్మ సెంటర్లోకి వెళ్తున్నానమ్మా, ఈ కరెంట్ బిల్లు అక్కడ కట్టండి అయ్యారు.
అమ్మా నాకు మళ్ళీ కుదరదమ్మా అంటే, అమ్మ అయ్యగారండి అలాగే కదండి ఎగిరి వెళ్తున్నారు. సరే అమ్మా, ఒకవేళ కట్టలేదు అనుకోండి మళ్ళీ ఆదివారం రాని పాదం చూడు. ఈ తుమ్మితే ఊడిపోయే ముక్కుల్ని ఎంత కరం పట్టుకుంటామని నాకు అర్థం కాదు. అంటే కరెంటు బిల్లు కడితేనే ఈ పాత్ర కొత్తది ఇవిడి. అసలు ఇలాంటి వాళ్ళు మానేయటమే మంచిదండి. అయ్యగారండి మరి పాపనండి కాలేజీలో జాయిన్ చేయాలండి. వీరికి ఏంటి వెళ్తండి అయ్యగారు, అసలు ఏంటి వెళ్తండి. అయ్యి బాబాయ్ గడ్డి పరకలా తీసేసింది కదండి భర్తనే. ఏమి తెలదు మరి, ఏమి తెలినప్పుడు ఎందుకు చేసుకున్నావమ్మా? అయ్యగారు నీకు ఏమి తెలుతుంది అయ్యగారు, మీరే చూడాలండి అన్ని. అయ్యగారు నీకు ఏమి తెలుస్తుంది అయ్యగారు, మీరే మాట్లాడి ఇల్లు కట్టి పెట్టాలి. అయ్యగారు నీకు ఏమి, మరి ఎందుకు అమ్మాయిని చేసుకోవడమా? నీ భర్త వెర్రుడైన పెచ్చోడైన సమాజంలో ఆయన గణపరచడం నేర్చుకోండి ఫస్ట్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సేవకుణ్ణి సేవకుల్లాగే ఉంచండి సమాజంలో. గబ్రియేలు దూతే దేవుని సముఖంలో నిలబడటం, కీలకమైన సమాచారాన్ని పట్టుకొచ్చాడు. గబ్రియేలు అంటే గాలికి తిరిగి వచ్చేవాడు కాదు, దేవుని దగ్గర నుంచి సందేశం తెచ్చేవాడు. తెచ్చిన సందేశం అక్షరాల నెరవేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్. అమ్మా మరియా నీవు గర్భవతివై కుమారుని కంటావు అని చెప్పాడు దైవజనుడు. గర్భవతి అయింది, కుమారుని కన్నాడు. జకర్యా భయపడకు, నీ భార్య నీకు ఒక కుమారుని కంటుంది. ఆయన గొప్పవాడై మధ్యమునైనను ఏది ముట్టుకోకుండా పరిశుద్ధుడై ఏలియా ఆత్మ కలిగి ఉంటాడు అని చెప్పేళ్ళాడు దైవజనుడు. అంతే, ఏలియా ఆత్మ కలిగి ఉన్నాడు. ఏ రోజు చక్రవర్తిని సైతం గడగడలాడించిన అద్భుతమైన అభిషేకం కలిగిన దైవజనుడుగా మిగిలాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. గబ్రియేలు సేవకుడు ఏ సందేశం చెప్పాడు అది నెరవేరిపోయిందంతే. డబ్బా మాటలు చెప్పలేదండి. సేవకుడు అంటే డబ్బా మాటలు పలికేవాడు కాదు. అది చెప్తా ఇది చెప్తా. సేవకుడు అంటే ఇలా మన బుడబక్కలు చెప్పి మాటలు చెప్పేవాడు కాదు. సేవకుడు అంటే దేవుని దగ్గర నుంచి కీలకమైన సమాచారం పట్టుకొచ్చేవాడు. అందుకే ఇప్పుడు మనం దైవజనుల నోటి మీద మనసు పెట్టి ఉంచాలి. ఈ వారం దేవుడు తన సేవకుడు ద్వారా ఏం పంపుతాడు సందేశం. దైవజనుడు అంటే సామాన్యమైన వాడు కాదు. దైవజనుడికి పరిచర్య మనం చేయాలి తప్ప మనం పరిచర్య చేయించుకోకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆది అపోస్తలులు కూడా ఏమన్నారు తెలుసండి? 7 మనుషులను తీసుకురండి, మేము ప్రార్థన చేస్తాం వాళ్ళకి. మరి మీరేం చేస్తారు? మేము ప్రార్థన చేయుట యందును వాక్యము ప్రకటించుట యందును ఎడతెగకుండా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గబ్రియేలు దేవుని దూత కీలక సమాచారం పట్టుకొచ్చి ప్రకటించి వెళ్ళటమే. ఆయన చెప్తున్నాడు ఏమని? మరియా నీ గర్భంలోకి వచ్చేవాడు సామాన్యుడు కాదు, నువ్వు గర్భవతి కుమారుని కంటావు. అమ్మో, శుభం కలుగును గాక. ఏంటి శుభం? పెళ్లి కాకుండా నీళ్ళేసుకోవడం శుభమా? అది శుభమా అశుభమా? ప్రధానం ఒకటి అయిందంటే పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లికి టైం ఉంది, నెల టైం. ఇప్పుడు వచ్చి నువ్వేం చెప్తున్నావు? నువ్వు గర్భవతివై కుమారుని కంటావు అని అంటుంటే ఏమంటది లోకం? నన్ను పాస్టర్ గారు చెప్పొచ్చు కానీ ఇలాంటి మాటలా? ధైర్యంగా సమాచారం పట్టుకెళ్ళిపోడు. ఏమన్నా బెదిరాడండి? పోనీ ఈ ఉపదేశం అంతకుముందు ఎవరైనా చెప్పారా? అంతకుముందు ఏ చరిత్రలోని ఏ కాలంలోనూ ఉందా? ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. అయ్య బాబు ఎప్పుడూ లేదు ఎక్కడా లేదు, చెప్తే నన్ను చంపేస్తారేమో అని భయపడ్డా? దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాచారం గనక చెప్పేశాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఇది ఎలా సాధ్యమవుతుందయ్యా? వినో, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కమ్ముకుంటుంది. దేవుని శక్తి ఎప్పుడైతే కమ్ముకుందో అసాధ్యమైనవన్నీ సాధ్యపరచబడతాయి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఏమన్నా తెలుసా? ప్రభు దాసురాల్ని నేను రెడీ అంది. ఏమో అమో అమో మరియా ఏంటది కంగారు పడిపోతున్నావు? మీ ఆయనకు ఫోన్ చేసావా? ఒక మాట. మీ అమ్మని నాన్నని అడిగావా? ఒక మాట. అసలే చట్టం ఏం చట్టమో తెలుసా? మోసే ధర్మశాస్త్ర చట్టం అది. పాపం చేసిన స్త్రీ దొరికితే రాళ్లతో కొట్టి చంపాలా? ప్రధానమైపోయింది మీ ఆయనకి. అంటే ఆఫ్ అండ్ ఆఫ్ మ్యారేజ్ అయిపోయినట్టే యూదుల లెక్క ప్రకారంగా.
ఇప్పుడు నీ మీద రాళ్ల వర్షం కురిపించే రైట్స్ ఉన్నాయి యోసేపుకి. తీసుకొచ్చి రచ్చ చేసి పడేస్తారు, జాగ్రత్త అని బెదురుతున్నా సరే, నో నో నో, నాలోనికి వచ్చేవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఇక మనుషులకు భయపడను. అమ్మా సమాజం ఊరుకోదమ్మా, నో. అమ్మ రాళ్ళ దెబ్బలు కొడతారు, పర్వాలేదు. అమ్మా నీ తల్లిదండ్రులు నిన్ను ఇంట్లోకి రానివ్వరు, పర్వాలేదు. నీ భర్త పెళ్లి చేసుకోడమ్మా, పర్వాలేదు. ఏందమ్మా ఒక్క యేసుబాబు కోసం లోకమే వద్దనుకుంటున్నావు? మరి అంతే, లోకములో ఉన్నవానికంటే నాలోనికి వచ్చే యేసుబాబు గొప్పోడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్బా ఏం త్యాగం అండి, ఏం సమర్పణ అండి మరియమ్మది. ఒక్క యేసుబాబు కోసం పెళ్ళి వదులుకుంది. ఆశలు, ఆనందాలు, ప్రధానమైన బిడ్డ ఓ నెలలో పెళ్ళి అవుతాయనగా ఈమె ఆలోచనలు, ఊహలు ఏ రేంజ్లో ఉంటాయండి. తన ఆశలు, కోరికలన్నీ వదిలేసుకుంది. తల్లిదండ్రులు ఏమంటారని పట్టించుకోవాలి, లోకం ఏమంటారు పట్టించుకోవాలి, చంపేస్తారు పట్టించుకోలేదంతే. యేసయ్య మీదే ఇక పగలు రాత్రి ధ్యాస అంతా యేసయ్య. తన గర్భంలో చోటిచ్చిన యేసయ్య మీదే ధ్యాస ఉంది. ప్రైజ్ ది లార్డ్. పాపం యోసేపు కన్ఫ్యూజ్ లో పడ్డాడండి. ఏంటో అర్థం కావట్లేదు. అబ్బా యేసేపా ప్రధానమైంది కదా, అదిగో నీళ్ళేసుకుందంట అని చెప్తా ఉంటే పాపం కన్ఫ్యూజ్ లో ఉన్నాడు యోసేపు. ఏం చేయాలో అర్థం కావట్లే. కానీ ఇతడు నీతిమంతుడు గనుక, చూడండి, యోధా గోత్రంలో వచ్చిన వాడు నీతిమంతుడు గనుక ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను, నాకెందుకులే అల్లరి చేయటం, ఎందుకులే సైలెంట్ గా పక్క వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. కానీ నడి బజార్లోకి తీసుకెళ్ళి అల్లరి పాడు చేసి నలుగురితో చీ అనిపించేద్దాం అనుకున్నాడండి. యోసేపు జీవితంలో నుంచి దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎదుటివారిని అల్లరి పాలు చేయకూడదు, ఎదుటోళ్ళని బయటికి లాకొచ్చి చీ అనిపిద్దామనే దౌర్భాగ్యపు బుద్ధులు విడిచిపెట్టాలి. ఫస్ట్ నలుగురిలో చీ అనిపించకపోతే నా పేరు మార్చేసుకుంటాను. నిన్ను నలుగురిలో తీసుకెళ్లి తప్పేయించకపోతే చూసుకో. ఇప్పుడు గ్రామాల్లోనూ పేటలోనూ ఉన్న కట్టడేంటో తెలుసండి, నలుగురిలోకి తీసుకొచ్చి నిలవబెట్టి తప్పేయించాలా, అప్పుడు సంతృప్తిగా ఉంటది. ఇది ఎక్కడ జరుగుతుంది? క్రైస్తవ దేవుని బిడ్డల మధ్యలోనే, వాక్యం ఎరిగిన వారి మధ్యలోకి తీసుకొచ్చి నిలవబెట్టి తప్పేయించేస్తారంతే. యోసేపు దగ్గర నుంచి నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? క్రైస్తవ సంఘం ఆమె తప్పు చేసిందో లేదో యోసేపుకు తెలియదు, కానీ అతడు నీతిమంతుడు కనుక ఆడబిడ్డను బజారు పాలు చేయకూడదు, ఆడబిడ్డను అల్లరి పాలు చేయకూడదు. అసలు అల్లరి పాలు చేయటం అనేది దేవుని పిల్లల లక్షణమే కాదు. కుటుంబాలను అల్లరి పాలు చేయటం, భార్యను బజారులోకి లాగడం, భర్తను బజారులోకి లాగడం, అల్లరి పాలు చేయడం, బిడ్డలను అల్లరి పాలు చేయడం, యువకులందరూ ఆడపిల్లలను అల్లరి పాలు చేయడం, అది దేవుని బిడ్డల లక్షణము కాదు అనే సత్యం యేసు బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, కొంచెం ముందుకెళ్ళి, ఎంత పరిచర్య చేశాడండి యోసేపు. అమ్మా ఎంత పరిచర్య. తనకు సంబంధం ఏదైనా ఉందండి? ఈమె గర్భంలో ఉన్న బిడ్డకు యోసేపుకి ఏదైనా సంబంధం ఉందా? అసలు సంబంధం లేదు. సంబంధం లేకపోయినా నెత్తి మీద వేసుకున్నాడు లేదా బాధ్యత? తనకు సంబంధం లేకపోయినా నెత్తి మీద వేసుకున్నాడండి. ఏం పరిచర్య అండి. దేవుని పని ఎవరు చెప్పకుండానే మన గుండెల మీద వేసుకుని చేయటమే దేవుడి పని చేయటం అంటే. ప్రైజ్ ది లార్డ్. ఎంత పరిచర్య చేశాడో చెప్తాను వినండి. వీళ్ళు నజరేతుపురానికి సంబంధించిన వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు దేవుని వర్తమానం వచ్చిన తర్వాత నజరేతుపురం నుంచి కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ వచ్చింది. ఏంటి? జనాభా లెక్కలు రాసుకున్నది. ఇప్పుడు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? వారి స్వస్థలానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వీళ్ళు కూడా ఎక్కడికి వచ్చారు? బెత్లెహేములోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? జనాభా లెక్కలు రాయించుకోవడానికి వచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు మరియమ్మ గారికి ఎంత గర్భిణి, ఎన్ని నెలలు? నిండు చూడాలంటే 9 నెలలు గర్భిణి, ప్రసవ సమయం. ఈ ప్రసవ సమయంలో ఆ నిండు గర్భిణిని తీసుకుని ఈ యువకుడైనటువంటి యోసేపు బెత్లెహేముకు తీసుకొచ్చాడు.
అవి ఏమన్నా హైవే రోడ్లా? నజరేతుపురం, బెత్లెహేము, ఈజిప్టు, యెరూషలేము చుట్టూ అన్ని పర్వతాలే కదా, అదేమన్నా హైవే రోడ్డా? అంటే అనుకూలమైనటువంటి పరిస్థితి కాదే. ఇలాంటి పరిస్థితుల మధ్యలో చాలా జాగ్రత్తగా ఆమెను బెత్లెహేముకు తీసుకొచ్చాడండి. ఎంత రిస్క్ తీసుకున్నాడో ఆలోచించాలి ఒకసారి. దేనికోసం రిస్క్? ఆమె గర్భములో ఉన్నవాడు లోక రక్షకుడు. దేవుడికి స్తోత్రం. యేసయ్య కొరకు రిస్క్ తీసుకుని పని చేస్తున్నాడు యోసేపు. హల్లెలూయా. గొప్ప పరిచయం చేశాడండి, త్యాగం చేశాడండి. జనాభా లెక్కలు రాయించుకున్నాడండి. రాయించిన తర్వాత మళ్ళీ ఓ శాసనం వచ్చింది. యూదుల రాజు పుట్టాడంట. బెత్లెహేములో ప్రసవం అయిపోయింది, ప్రభు వారు పుట్టారు. యూదుల రాజు పుట్టాడంట. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ లేపేయండి అని చెప్పేసి రాజుగారు ఆర్డర్ వేశారు. ఇప్పుడు మళ్ళా దేవుడితో ఏం చెప్తున్నాడు? యేసుని ఎత్తుకొని ఈజిప్టుకు నీవు వెళ్ళిపో. ఇప్పుడు మళ్ళా యేసు ప్రభుని తీసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? ఈజిప్టుకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు బాలింత ఈ పసిబిడ్డను తీసుకుని మళ్ళీ ఎక్కడి నుంచి బెత్లెహేము నుంచి ఎక్కడ బయలుదేరాడు? సైనికులేమో కత్తులు తిరుగుతున్నారు. ఎవడన్నా క్యా అని పిల్లోడు మాట వినబడిందా నరికి పడేద్దామని కత్తులేసి తిరుగుతుంటే సైనికుల కంట్లో పడకుండా, ఏమంటే పసిబిడ్డ యేసు ప్రభు ఏడకుండా ఉంటాడండి. ఈ పసిబిడ్డ స్వరం వారికి వినపడకుండా, సైనికుల కళ్ళు ఈయన మీద పడకుండా తల్లి బిడ్డను జాగ్రత్తగా రాత్రికి రాత్రే టౌన్ దాటించేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరే ప్రాణాలకు తెగించాడు కదండి యోసేపు. యేసు ప్రభు కోసం ఇప్పుడు ప్రాణాలు అర్పించిన ఉన్నారు అపోస్తుల దినాల్లో. కానీ యేసు ప్రభు పచ్చిగొడ్డిగా ఉన్నప్పుడే ఆయన కోసం రిస్క్ చేసి సేవ చేస్తున్నాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ కబురు వచ్చిన తర్వాత ఐగుప్తు నుంచి మళ్ళీ నజరేతులో వచ్చాడు. అంటే ఎంత ప్రయాణం చేశాడండి, ఎంత రిస్క్తో కూడిన ప్రయాణం చేసి ఎంత పరిచయం చేశాడండి. ఆమెను తీసుకెళ్ళి ఈయనకి ఏమైనా సంబంధం ఉన్నదండి? మీకు ఇంకో మాట చెప్తాను. బెత్లెహేముకి వచ్చామని చెప్పాం కదండి ఇందాక. జనాభా లెక్కలకు వచ్చామని చెప్పారు కదండి. జనాభా లెక్కల్లో ఏం రాయించుంటాడండి? లైన్గా వచ్చి ఉంటాడండి. వచ్చిన తర్వాత ఏం పేరు? యూసేపు. ఆమె ఆవిడ పేరు మరియా, పిల్లడి పేరు యేసు. మీరు చరిత్ర చూసుకోండి. లేఖల ప్రకారంగా, లెక్కల ప్రకారంగా యోధా జనాభా లెక్కల్లో యోసేపు, మరియా, యేసు ప్రభుని జనాభా లెక్కల్లో ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. వాస్తవంగా ఈయనకి సంబంధం ఏమి? ఇప్పుడు జనాభా లెక్కల్లోకి వచ్చి బెంచ్ దగ్గరికి వచ్చి ఏం పేరయ్యా? యోసేపు. మరి వాళ్ళెవరు? అవేం తెలియదండి. లెక్కల్లో చేర్చకండి. ఎందుకంటే నేను ఇప్పుడు యాక్షన్ చేస్తున్నాను అంతే భర్తలాగా. నేను ఇప్పుడు యాక్షన్ చేస్తున్నాను అంతే ఆయనకి తండ్రిలాగా. అంతేగాని ఆయుకి నాకు సంబంధం ఏమి? పొరపాటున లేగలుగా లెక్కల్లోకి చేర్చకండి. కాగితాలు మాత్రం వెళ్ళకండి. అంతా ఏదో అందరూ అనుకుంటున్నారు, అల్లెలు ఎల్లలు అనుకుంటున్నారు, ఏదో అంతవరకే ఉండనివ్వండి. కాగితాల్లోకి మాత్రం వెళ్ళనివ్వకండి. నేను ఏదో యాక్షన్ చేస్తాను, సూత్రవాళ్ళేమో అని అన్నాడండి. యాక్షన్ చేస్తున్నాడా? లేగలుగా కూడా యేసయ్యకు నేను తండ్రిని అని చెప్పి లేగలుగా కూడా రాయించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ లో జనాభా లెక్కలు వచ్చినప్పుడు, లేగలుగా కాగితాలు రాయించుకునే సందర్భం వచ్చినప్పుడు, ఐ యామ్ క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి, భారతీయ క్రైస్తవుణ్ణి. లేఖల్లో చూపించాలా? లేఖలుగా లెక్కల ప్రకారంగా నీవు క్రైస్తవుడు అని రుజువుపరచాలా? ప్రూఫ్ చూపించాలి సమాజంలో. సర్టిఫికెట్ లో ఒక పేరు, బయట ప్రపంచంలో ఒక పేరు. నువ్వు ఇంట్లోనేమో ఒక పేరు, బయటకు వచ్చిన తర్వాత ఒక పేరు. క్రిస్మస్ ఏం చెప్తుందంటే లేగలుగా లెక్కల్లో చూపించాడు. ప్రతిదీ కూడా లెక్కల ప్రకారంగా ఉండాలా. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతో నేరం. ప్రతి ఒక్కరికి 18-19 సంవత్సరాల వయసు మైనార్టీ తీరిన తర్వాత లైసెన్స్ ఉండాలా. లైసెన్స్ ఉంటేనే బండి నడపాలా, కారు నడపాలా. లీగల్గా ఉండాలి ప్రతిదీ కూడా. నేను సేవలోకి వచ్చి 27 సంవత్సరాలు అవుతుంది. సేవలోకి వచ్చిన తొలి దినాల్లోనే నేను క్రిస్టియన్ అని ఎంఆర్ఓతో సంతకం పెట్టించి సర్టిఫికెట్ తయారు చేసిన తర్వాత బోధలు మొదలెట్టాను.
నేను క్రైస్తవుని కాకుండా క్రైస్తవుడిగా మారు అని బోధన చేయలే. ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్, నేను క్రీస్తుని విశ్వాసం వచ్చినటువంటి క్రైస్తవుణ్ణి, నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించు, నీ జీవితంలో ఆనందం ఇస్తాడని నేను క్రిస్టియన్ అయ్యి అది బోధిస్తున్నాను సమాజానికి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తుందండి క్రిస్మస్ ఈ రోజు మనకి? లేగలగా ప్రూవ్ చేసుకో. ముందు యోసేపు జనాభా లెక్కల్లోకి వెళ్ళి మరియకు భర్తగా యాక్షన్ చేయలేదు, యేసు ప్రభు తండ్రిగా యాక్షన్ చేయలేదు, నటించలే, రియల్ గా చూపించాడు, లెక్కల్లో చూపించాడు. యేసయ్యకు నీకు సంబంధం ఉందని, నీవు క్రైస్తవుడు అని, విశ్వాసం అని, రక్షణ పొందావు, మారు మనసు పొందావు, ప్రభు బలంలోకి వెళ్ళావని, నువ్వు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివని లేఖలుగా చూపించాలా. అది క్రిస్మస్ బోధించే సత్యం. అబ్బాయి ఏం కాదండి, గుళ్ళకి వెళ్ళినప్పుడు స్తోత్రం అంటానండి, ఇక్కడ గాత్రం అంటానండి. నో, లెక్కల్లో తేలాలి. నువ్వు క్రైస్తవుడు, దేవుని బిడ్డవని. దేవుడికి స్తోత్రం. యేసేపు జీవితంలో చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. నేను ముగిస్తాను ప్రియులారా. యేసేపు బ్రతుకులో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కుటుంబాలని అల్లరపాలు చేయకూడదు. తర్వాత యేసుకు సంబంధించిన మనుషులమని లెక్కల ప్రకారంగా నిరూపించాలి. తనకు సంబంధం లేకపోయినా సరే నెత్తి మీద వేసుకుని పనిచేస్తాడు. ఇంకో మాట చెప్తాను మీకు, మరుగుగా ఉండి మహిమ కలిగిన పరిచర్య చేశాడు. ఇప్పుడు ఎవరు చెప్పుకున్నా మరియమ్మ కోసం చెప్తారు, యేసుబాబు కోసం చెప్పుకుంటారు. యేసుబాబు కోసం ఎవరని చెప్పారండి? అసలు తక్కువ ఎవరు చెప్పుకోరు. ఎఫెక్షన్ అంతా ప్రపంచం అంతా ఎవరికి ఉంటుంది? మరియమ్మకు ఉంటుంది, యేసుప్రభుకు ఉంటుంది. మరి అసలు యోసేపు లేకుండా వీళ్ళిద్దరు ఉన్నారా? యోసేపు లేకుండా అసలు మరియమ్మ ఉందా? వాళ్ళిద్దరికి సంరక్షకుడు ఎవరు? ఇప్పుడు యోసేపు ఎక్కడైనా జ్ఞానులు వచ్చిన నీ గురించి చెప్తున్నారు, యేసుబాబుకి బహుమానుతున్నావు, నా పేరు లేదు, నా ఊరు లేదని ఎక్కడైనా గొనుక్కున్నట్లుగా ఉందా బైబిల్లో? ఇంత సేవ చేస్తున్నా, నా పేరు చెప్పట్లేదు, ఊరు చెప్పట్లేదు. అసలు నీకు పురుడు పోసింది ఎవరు? నీవు ఈ సంగతిని గ్రహించావని, యేసు ప్రభు నీ గర్భంలో చేర్చుకున్నావని మీ అమ్మ నాన్న అందరూ వదిలేశారు. చివరికి నేనే నీకు పురుడు వచ్చాను, ఇంత పరిచయం చేశాను, పొరపాటు ఒక్కరు కూడా నాకు స్తోత్రం చెప్పట్లేదు, అందరూ ఆయనకి స్తోత్రం చెప్తున్నారు. నీ గురించి గొప్పగా చెప్తున్నారు, అబ్బాయి గురించి గొప్పగా చెప్తున్నారు, కానీ అసలు నా ముఖం చూడట్లేదు, నన్ను ఒక్కడు పట్టించుకోవట్లేదనే బాధ యోసేపుకి ఏమైనా ఉందా? యోసేపు దగ్గర నుంచి క్రైస్తవ సమాజం నేర్చుకునే మంచి మాట ఏంటో తెలుసా? నీవు మరుగుగా ఉండాలి, నీ ద్వారా మహిమ కలిగిన పరిచర్య జరగాలి. హల్లెలూయా. నీ పేరు, నీ ఊరు కనబడకూడదు. నువ్వు ₹1,00,00,000 పట్టుకొచ్చి కానుకేసేసిన ఇక్కడ నీ పేరు, ఊరు కనపడకూడదు. అంత మరుగుగా ఉండి నువ్వు సేవ చేయాల. ఇప్పుడు పేరు పలకపోతే మనకి తిన్న బిర్యానీ అనకదు. పేరు పలకపోతే అయిపో, నా పేరు వెళ్ళదు అయ్యగా చూడండి, ఒక సాంబార్ ఇట్టని నేను కదా. శరీరం అండి పేరు కమ్ముడైపోయిందండి. అలాగా ఆ పేరు రావాలి. మొన్న పాంప్లెట్ చూశానండి, చిన్న పాంప్లెట్లోనండి 32 పేర్లు ఉన్నాయండి. 32 పేర్లు ఒక చిన్న పాంప్లెట్లో. ఎందుకంటే పూర్వం అయితే వాక్యం చెప్పేవాడు పేరు మాత్రమే వేసేవారండి పాంప్లెట్లో. ఇప్పుడు వినటానికి వచ్చేవారి పేరు కూడా ఇవ్వాల. వినటానికి వచ్చేవారి పేరు ఇవ్వాలి. ఎందుకంటే పేరు లేకపోతే రారు. ఎవడు పూర్వం అండి అక్కడక్కడ గాలి కబురు కింద తెలిసేదండి. అక్కడ సభలు పెట్టారు, వాక్యం చెప్పడానికి పాదిరి గారు వస్తున్నారండి. గాలి కబురు కింద తెలిస్తే గాలిలాగా వాలిపోవచ్చు వాక్యం వినేవారు. ఇప్పుడు పాంప్లెట్లు పట్టుకెళ్ళండి, అవి సరిపోండి అయ్యగారు. ఇలాగా అంటే ఉదాహరణ చెప్తున్నాను. అయ్యగారికి పెళ్లి కోట్లు ఎత్తారు చూసారా? అయ్యగారండి సభ, అయ్యగారు కాదు, మామూలుగా విశ్వాసులు అనుకోండి. కాసేపు విశ్వాసులకి అన్నా సభలు రండి, అన్న సభలు అన్న మీరు రావాలన్నా, తప్పకుండా అన్న మీరు రావాలన్నా, అన్న మీరు లేకపోతే అసలు పాటే లేదన్నా, అన్న మీరు లేకపోతే అసలు స్టేజ్ మీద ఏం కనపడదన్నా, అన్న మీరు రావాలన్నా అంటే మీకు ఇవ్వాలండి. పెళ్లి శుభలేఖలు ఇస్తారు చూసారండి? పెళ్లి శుభలేఖలు ఇచ్చినట్లుగా ఒక్కొక్కరికి పాంప్లెట్ ఇచ్చాను కానీ రాదు ప్రార్థనకి. ఏమ్మ మీరు ఎందుకు రాదు? అయ్యారు అక్కడ దాకా వచ్చి ఇచ్చారు పాంప్లెట్, నాకు ఇవ్వలేదు, అందుకే మేము రాము. ఇది ఏమన్నా పెళ్ళా?
పిల్ల ఏ సభలకైనా చెప్పండి అయ్య గారు, కూర్చోవడానికి ఎంతమందికి వచ్చారో అంతమందికి పేరు మీరు చెప్పారా చెప్పలేదా? మీటింగ్ ఖచ్చితంగా చెప్పే ఉంటాం. అంటే పేరు లేకపోతే కనీసం వాక్యం వినడానికి కూడా రావట్లే. అంటే పేరుకి ఎంత అమ్ముడైపోయిందో చూడండి ఈ శరీరం. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నీవు మనుషుల లెక్కల్లో కోరుకుంటున్నావంటే దేవుడి లెక్కల్లో ఉండవు. నువ్వేది చేసినా ఎంత చెప్పినా మరుగుగా ఉండాలి. యేసేపును చూసి నేర్చుకోండి. అతడు పరిచర్య ఎంత ఉన్నతమైన పరిచర్య. ప్రాణాలకు తెగించి సంరక్షణ కలిపాడు కదండి మరియకు, యేసు ప్రభుకి పురుడు పోశాడు కదండి. ఎంత సేవ చేశాడండి. పేరు లేదు, ఊరు లేదు. ఇగో కుర్రాళ్ళు, యోసేపు యువకుడే. ఆ యువకుడు ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మా పేరు లేదు. యూత్ వాళ్ళని చేసామంటే మా పేరు లేదు. అరే రే 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 యూత్ వాళ్ళందరూ యోసేపుని చూసి నేర్చుకోవాలండి. మనం కనబడకూడదు, మనం వినబడకూడదు. మనం కనబడవలసింది దేవుని మహిమను చూడాలి, ఆయన స్వరం వినాలంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం మరుగై ఉండి దేవుని మహిమ కలిగిన పరిచర్య చెయ్యాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంత అద్భుతమైన మనుషులు వాడుకున్నాడండి దేవుడు. వాళ్ళు అలాటప్పాలు కాదు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి, ఒక తండ్రి స్థానంలో ఉండడానికి యోసేపును దేవుడు వాడుకున్నాడంటే అతడు ఏమి అల్లాటప్ప మనిషి కాదు, గాలికి తిరిగే మనిషి కాదు. ఇప్పుడు దేవుడు ఎవరైనా వాడుకోవాలంటే అల్లాటప్పాలను వాడుకోడు. వారి జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలా. వారి బ్రతుకుల్లో గుణ లక్షణాలన్నీ ఆయనను ఆకర్షించాలా. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే మరియా యోగ్యురాలుగా ఎలా బ్రతికిందో, యోసేపు నీతిమంతుడైన మనుషుడుగా యోగ్యుడిగా ఎలా ఉన్నాడు, ఆ కీలకమైన సమాచారం తేవడానికి గబ్రియల్ని దేవుడు ఎలా వాడుకున్నాడు. ఈరోజు కీలకమైన సమాచారం గబ్రియల్ ఇచ్చిన సందేశానికి ప్రపంచమంతా అదిరిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సముఖానికి దగ్గరగా ఉన్న దేవుని దగ్గర నుంచి కీలకమైన సమాచారం సేకరించగలిగిన దైవజనులమైతే మనం చెప్పిన మాటకి దేశాలు ప్రపంచాలే గడగడలాడిపోతాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మొదటి రాకడలో వారిని దేవుడు ఎలా వాడుకున్నాడో ఈ రెండవ రాకడలో కూడా అంత నమ్మకమైన వారిగా మనం జీవించగలిగితే, అంత నీతిమంతులుగా భయభక్తులు కలిగి ప్రభు కోసం బ్రతకగలిగితే, ఇక మొదటి రాకడలో వాళ్ళని వాడుకున్నాడు దేవుడు. ఈ రెండవ రాకడలో సార్వత్రిక సంఘమైన మనల్ని వాడుకుంటాడు. ఈ ప్రపంచాన్ని దేవుడు కదిలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరిలో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ యేసేపులో నుంచి మనం పలికిన ఆ 4 మాటలు మీరు మనసులో పెట్టండి. చట్ట ప్రకారంగా యేసయ్యతో సంబంధం కలిగిన మనిషిని నిరూపించాడు. ఈరోజు సమాజంలో సాక్ష్యం ఇవ్వాలి. చట్ట ప్రకారంగా లేగలగా నేను యేసయ్యకు సంబంధించిన మనిషిని. నేనేమి నాటకం ఆడట్లేదు క్రైస్తవుడిగా, నేను డ్యాన్స్ ఆడట్లేదు క్రైస్తవుడిగా. చట్ట ప్రకారంగా యేసయ్యకు సంబంధించిన మనిషినని ప్రాణాలకు తెగించైనా మనం నిలబడగలిగితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరు లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లేచి నిలబడిన వాళ్ళందరూ కళ్ళు మూసుకుని మనసారా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. బతకాలు తీర్చుకుంటా కాదు నిలబెట్టింది. వెంటనే చేతులు జోడించండి. కళ్ళు మూసుకుని ప్రభుతో ఒక మాట మాట్లాడండి. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ స్వరమెత్తాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord. మహామహిమగల
మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములో తొట్టిల్లనియగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనియగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నింపిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. రెండు చేతులు పైకెత్తి ఇంత మహామహిమ కలిగిన దేవుడు మాంసపు ముద్దగా మారి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన ఉండు స్థలములోనికి నిన్ను నువ్వు తీసుకొని వెళ్ళడానికి. ఈ భూమి మీద నీవు సంబరాలు చేసుకుని కాలం గడపడానికి కాదు, ఆయన ఉండు చోటకి నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన
ఎక్కడికి వెళ్ళబోతున్నామో దాని మీద మనసు ఉంచండి. ఎక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నాడో దాని మీద మనసు ఉంచండి. ఆయన ఎప్పుడు రాబోతున్నాడో, కడబోర ఎప్పుడు మ్రోగబోతుందో దాని మీద మనసు ఉంచండి. సంబరాల మీద కాదు మనసు, మోగబోతున్న బోర శబ్దం మీద మనసు ఉంచండి. ఆయన మొదటి రాకడలో ఎవరిని వాడుకున్నాడో, ఎలా వాడుకున్నాడో దాని మీద మనసు ఉంచండి. అదే వరుసలో ఈ రెండవ రాకడలో నీవు నేను మనందరం వాడబడాలా. ప్రభు వైపు చేతులెత్తి ఆ మనసారా నన్ను వాడుకోనాయన. మొదటి రాకడలో గబ్రియేలును వాడుకున్నట్లుగా తండ్రి నన్ను వాడుకోనాయన. ఈ సమాజానికి కీలకమైన సువార్తను ప్రకటించడానికి నన్ను వాడుకోండి ప్రభు. యోసేపును నీ సేవ చేయడానికి ఎలా వాడుకున్నావో అలా వాడుకోండి ప్రభు. మరియను నిన్ను కలిగి ఉండడానికి ఎలా వాడుకున్నావో వాడుకోండి ప్రభు. గొర్రెల కాపరులు, జ్ఞానులు నిన్ను ఎలా ఆరాధించారో అలా ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వాడుకోనాయన. ఈ రెండవ రాకడలో నన్ను వాడుకో ప్రభు అని అందరూ మనసారా ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం. దేవుడు తన దాసుని నిలబెట్టుకుని ఇప్పటి వరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిజమేనయ్యా, మా జీవితాల్లో క్రిస్మస్ అంటే సంబరానికి పరిమితమైపోతున్న ఈ రోజుల్లో మీరు వాడుకున్న ముఖ్య పాత్రలుగా ఉన్న 3 పాత్రలు ప్రభు ఈ రాత్రి మా దృష్టికి తీసుకుని వచ్చారయ్యా. గబ్రియేలును వాడుకున్నావు నాయన కీలకమైన సమాచారం ఇవ్వడం కోసం. తల్లి అయిన మరియను వాడుకున్నావు నాయన ఈ లోకములో ధన్యురాలుగా మారిపోవడం కోసం. అయ్యా, మీరు వాడుకుంటేనే కదా నాయన వాడబడేది. అయ్యా, యోసేపు నీతిమంతుడు కాబట్టి వాడుకున్నావు కదా నాయన. అయ్యా యేసయ్య, మేమేది చేసినా ప్రపంచానికి దీవెనకరంగా మారిపోవాలి నాయన. అయ్యా యేసయ్య, మా యొక్క ఉద్దేశాలు, ఆలోచన సమస్తము